రామాయణం చదివితే రాముడికున్న గొప్ప గుణాల్లో ఒకటి ఏమిటంటే అందరినీ అడుగుతాడు ఏదైనా పని చేసే ముందు. అందరూ చెప్పింది వింటాడు, తన నిర్ణయం చెప్తాడు. చెప్పి ఇది నా బుద్ధికి తోచింది అనడు, శాస్త్రం ఇలా చెప్పింది, పెద్దలు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేస్తానంటాడు. ఒకడు తప్పు చేశాడనుకోండి, దిద్దుకునే అవకాశం ఇస్తాడు. మనిషి మంచిని ప్రేమిస్తాడు. ఏది బలహీనతగా తనకి అర్థమైందో ఆ బలహీనత వలన ఇక కార్యం చెడుతుందనుకున్న కార్యాన్ని ఆ బలహీనత ఉన్నవాడికి అప్పగించడం దిద్దుకునే వరకు. అసలు రాముడి లాంటి నాయకుడు మీకు కనపడడం. రాముణ్ణి ఉపాసన చేస్తే అద్భుతమైనటువంటి నాయకుడు తయారవుతాడు దేశంలో. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నారు, సామము రావణుని యందు పని చెయ్యదు. ఎందుకు పని చెయ్యదు అంటే, మంచి మాట వినడం అనేటటువంటి లక్షణం ఉంటే నేను చెప్పడం ఏమిటి? ఎప్పుడో చెప్పాడు అసలు మారీచు